హాయ్ అండి. ముఖ్యంగా డ్రెస్సెస్‌కి కింద కట్స్ దగ్గర, గేరా దగ్గర మనం ఫోల్డింగ్ చేసి కుడతాం కదా! స్ట్రెయిట్‌గా కట్ చేయకూడదు. ఈ కట్స్ దగ్గరికొచ్చేసరికి కొంచెం ఇలాగా లోపలికి కట్ చేసుకోవాలి. అంబ్రెల్లా టైప్‌లో కొంచెం క్రాస్‌గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా స్ట్రెయిట్‌గా కట్ చేసి కుడితే మనకి కిందకి వేలాడినట్టు వస్తది కట్స్ దగ్గర. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఫోల్డ్ చేయడం మాకు రావట్లేదు అక్క అంటే మన దగ్గర ఇలాగ ఒక ఇన్‌స్ట్రుమెంట్ ఉంటదండి, టూలు. ఇదొచ్చేసి నేను చాలా చిన్న సైజ్ తీసుకున్నాను. ఎందుకంటే బాగా సన్నగా కుట్టడానికి. అలా కాకుండా సైజెస్ ఉంటాయి. నంబర్స్ ఉంటాయన్నమాట. 3, 4, 10, 12 అలాగా. 10వ నంబర్ తీసుకుంటే ఇంత లావు వస్తదండి ఫోల్డింగ్ అనేది. అక్కడ నట్స్ ఓపెన్ చేసేసి ఇది ఫిక్స్ చేసేసుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోయామంటే మీరు ఇలాగా చేత్తోటి ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మీకు కావాలంటే కింద ట్యాగ్ చేస్తాను. లింక్ అని కామెంట్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కనుక మన వీడియో చూస్తే, లేదంటే ఇక్కడ నేను కింద ట్యాగ్ చేస్తాను. ఇదొచ్చేసి ఫోల్డింగ్ టూల్ అంటారనుకుంటా. నేను చెప్తాను, కింద ట్యాగ్ చేస్తాను. ఓకేనా? మీరు కింద గేరా దగ్గర కుడితే మాత్రం ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇది కూడా కొనుక్కొని పెట్టుకోండి పక్కనే. మీకు చాలా బాగా యూజ్ అవుతది.